హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను స్కూటీ తీసుకోవాలనుకున్నాను. సో నేను ఏ షోరూమ్లో విజిట్ చేశాను అండ్ ఏ స్కూటీ పర్చేస్ చేశాను, దాని కాస్ట్ ఎంత అండ్ ఫీచర్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అండ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను సుజుకి షోరూమ్కి వెళ్ళాం మేము. ఇప్పుడు ఇది యాక్సెస్ 125 స్కూటీ. దీంట్లో 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడున్న కలర్స్లో నాకు ఈ పిస్తా గ్రీన్ కొంచెం మంచిగా అనిపించింది కలర్. దీనికి ఒక క్యాట్లాగ్ లాగా ఒక పేపర్ ఉంది. దాంట్లో మనకి ఇంకా డీటెయిల్గా కలర్ షేడ్స్ గురించి అండ్ ఈ స్కూటీ యొక్క ఫీచర్స్ గురించి మొత్తం డీటెయిలింగ్గా ఉంటుంది. మనకి ఇక్కడ స్కూటీ ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే చాలా బ్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి షోరూంలో. ఇంక దాని గురించి మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ మాట్లాడుతున్నారు. నేను తీసుకున్న స్కూటీ కాస్ట్ అదంతా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడున్న స్కూటీస్లో 2 టైప్స్ ఉన్నాయి. అంటే డిస్క్ బ్రేక్ అని ఒకటి ఉంటుంది, డ్రమ్ బ్రేక్ అని ఉంటుంది, నార్మల్ మీటర్ ఉంటుంది అండ్ డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ మీటర్ ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ లేడీస్కి డ్రమ్ బ్రేక్ తీసుకోండి అని నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు స్కూటీ. బట్ ఎప్పటికైనా డిస్క్ బ్రేకే బెస్ట్, ఇంకా మళ్ళీ మనం తీసుకోము కదా అని చెప్పి నేనైతే డిస్క్ బ్రేకే తీసుకోవాలనుకున్నా. ఈ సుజుకి 125 వచ్చేసి కాస్ట్ 1,32,000 చెప్పారండి. అంటే ఓన్లీ క్యాష్ అయితే 1,32,000. ఇంకా మనం ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ బ్యాంక్స్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇంకా నేను ఇది టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను, మా ఆయన. నేను ఇది టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకైతే బాగుంది బండి, పేరైతే పెట్టడం లేదు. బట్ నా ఫీల్ అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు ఆ స్కూటీ. మంచి అడ్వాన్స్ మోడలే, బట్ నాకెందుకో నచ్చలేదు. కలర్ కావచ్చు ప్లస్ ఏందో నాకైతే నచ్చలేదు. నాకు పర్సనల్గా అయితే ఈ బండి నచ్చలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. సో అలాగా నాకైతే ఇది నచ్చలేదు. సో ఇంకో ఆప్షన్ చూద్దాం. ఇంకా మేము నెక్స్ట్ టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాము. ఇక్కడ మనకి జూపిటర్లో 125cc ఉంది, 110cc ఉంది. మేమైతే 125 డిసైడ్ అయ్యాము. కలర్ ఆప్షన్స్ అండ్ ఇది డిజిటల్ మీటర్ గురించి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఇవన్నీ కనుక్కుంటున్నాము. ఇంక ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. నాకైతే ఎలక్ట్రిక్ స్కూటీ మీద మంచి అభిప్రాయం లేదు. సో నేను అది స్కిప్ చేసేస్తున్నాను. లోపల చిన్న గోడన్ ఉంది, దాంట్లో మనకి కలర్స్ అవన్నీ చూడొచ్చు అని నేను మా ఆయన లోపలికి వెళ్ళాము. చాలా మోడల్ బండ్లే ఉన్నాయి ఇక్కడ. మనకి ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళినప్పుడు టైంకి ఒక 4-5 కలర్స్ ఉన్నాయి జూపిటర్ 125లో. ఈ బ్రౌన్ షేడ్, మెరూన్, వైట్ అండ్ ఒక డార్క్ బ్లూ కలర్ది ఉంది అండ్ బ్లాక్. 5 కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏది బెస్ట్ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. ఒకటి ఉంటే ఒకటే తీసేసుకుంటాము. ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఇంకా చూస్తూనే ఉంటాము. యాక్చువల్లీ నాకు జూపిటర్ అంటే ఆరెంజ్ షేడ్ అంటే చాలా ఇష్టం. జూపిటర్లో నేను ఫస్ట్ నుంచి అదే తీసుకోవాలనుకున్నాను. బట్ అది ప్రొడక్షనే స్టాప్ చేసేసారంట, కాస్ట్ తక్కువైందని చెప్పి. నా దరిద్రం అది, ఇంకేం చేయలేము. సో అందుకు ఇంక ఇక్కడున్న కలర్స్లోనే ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. ఇంకా కింద ఉన్న గోడన్ కాకుండా ఇంకా పైన కూడా ఇంకొకటి ఉంది గోడన్, దాంట్లో కూడా ఉన్నాయి వెహికల్స్ చూడండి అని చెప్తే ఇంక వెళ్ళాం. అక్కడ కూడా పెద్ద ఏం డిఫరెంట్ లేదు. కింద ఉన్న కలర్సే, కవర్ కూడా ఓపెన్ చేయన పీసెస్ అంటే స్కూటీస్ ఉన్నాయి పైన, అంతే. సో ఇంకా ఇక్కడ ఒక స్కూటీ చూసి దాని మీద స్క్రాచెస్ అవి లేకోకుండా మొత్తం బాగుందా అని అంతా చెక్ చేసుకుంటున్నాము. మనకి ఇప్పుడున్న డిజిటల్ మీటర్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుందంట అండి. బట్ నేను బ్లూటూత్ ఆప్షన్ అంటే చాలా అనుకున్నాను, అంతేం ఉండదు, నార్మల్ అంతే. ఇంకా మేము బండి సెలెక్ట్ చేసి ఫిట్టింగ్ ఇచ్చేసి ఇక్కడ పేపర్ వర్క్ చేస్తున్నాము. లిటరల్లీ ఇక్కడ మా ఆయన సంతకాలు పెడుతున్నారు. అంటే మా ఆయన పేరు మీదే ఈ బండి తీసుకుంటున్నాము. 30 పైన సంతకాలు పెట్టమంటే 30 కన్నా ఎక్కువ సంతకాలే పెట్టించుకున్నారు. అది ఇన్సూరెన్స్కి, రిజిస్ట్రేషన్కి, సంథింగ్ దేనికో తెలియదు కానీ 30 పైన సంతకాలు తీసేసుకున్నారు. ఇన్ని సంతకాలు అయిన తర్వాత కీ అనేది హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది క్లిప్ నేను ఇంట్లో తీసుకున్నాను, షోరూంలో తీసుకున్న క్లిప్ మిస్ అయింది కీది. సో నేను ఇంట్లో మళ్ళీ యాడ్ చేస్తున్నాను తీసుకొని. ఇంకా ఇదంతా బండి తీసుకుంటే ఒక బ్యాగ్ ఇచ్చారు ఫ్రీగా, ఇది కనిపిస్తున్నది. అంటే నా స్కూటీ అయితే ఫిట్టింగ్తో మొత్తం రెడీ అయ్యి బయట పెట్టేశారు. ఇంకా దీంట్లో మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. నేను ఈ స్కూటీతో పాటు ఒక హెల్మెట్ ఇచ్చారు.
అండ్ దాంతోపాటు కొన్ని థింగ్స్ ఇచ్చారు. నేను చూపిస్తాను చూడండి వీడియోలో. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక షోరూమ్ బండి చూడడం, అంటే ఈ షోరూంలోకి వచ్చి చూడడం అండ్ పర్చేస్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైము. నాకు ఒక సైకిల్ కూడా లేదు నా లైఫ్లో. నా 29 ఇయర్స్లో ఒక సైకిల్ కూడా నేను కొనుక్కోలేదు. నేను ఇప్పుడు షోరూమ్ బండి తీసుకుంటానంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేని మాటల్లో. ఇదంతా మా ఆయన వల్లే. మనకి స్కూటీ ప్లస్ హెల్మెట్, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది, కొన్ని టూల్స్ ఇస్తారు, ఇంకా రిజిస్ట్రేషన్ పేపర్. మనకి నేమ్ బోర్డ్ అంతా ఒక 25-30 డేస్ పడుతుందంట. ఇంకొకటి మనకి 3 సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చారు వీళ్ళు. నేను తీసుకున్నది జూపిటర్ 125cc డిస్క్ బ్రేక్ ప్లస్ డిజిటల్ మీటర్. దీని కాస్ట్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ మనకి వీళ్ళు పెట్రోల్ ఏం లేదు దీంట్లో, 1.5 లీటర్ ఏమో పెట్రోల్ ఉందంట. సో మనం ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేయించేసుకున్నాను నేను. అది చేయించుకున్న తర్వాత నేను ఫస్ట్ మా పిల్లలకి చూపించాలి బైక్ అని చెప్పి నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక దాని తర్వాత నేను దర్గాకు వెళ్ళి స్కూటీ మామూలుగా మనం పూజ అలా చేయించుకుంటారు కదా, సో నేను అలా ఫస్ట్ స్కూటీని దర్గా దగ్గరికి తీసుకువెళ్ళాలనుకున్నాను. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళి పిల్లలు చూపించి వాళ్ళని తీసుకుని దర్గాకు వెళ్తాను. ఈ స్కూటీలో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమంటే డిక్కీ స్పేస్ అనేది చాలా ఉంది, అంటే థింగ్స్ పెట్టుకోవడానికి లేడీస్కి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నాకు ఈ కాస్ట్ వచ్చేసి 1,80,000 రౌండ్ పడింది. అంటే ఫిట్టింగ్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ప్రతి ఒక్కటి కలిపి మొత్తం నాకు 1,80,000 పడింది ఈ స్కూటీ కాస్ట్. డిఫరెంట్ ప్లేసెస్లో తక్కువ పడచ్చు, ఎక్కువ పడచ్చు, చెప్పలేం. నాకైతే 180 పడింది. నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానో, ఇంత హ్యాపీనెస్కి కారణమైన మా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ భాష.